మలిగాని పేపర్ చూద్దాం ఇక. ఇగో మలిగాని పేపర్ ఏ దిక్కుమాలిన పేపర్, దిక్కుమాలిన వార్తలు. ఎవరికి వచ్చే అక్కడికి వచ్చే వార్తలు రగివి మలిగా. ఎవరికి అక్కడికి వచ్చే వార్తలు ఏమున్నదని రాసుకొస్తాను. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఉరేసుకున్న రుణమాఫీ అపభం, మల్లిగాడు ఉరేసుకున్నా నువ్వు రుణమాఫీ ఇవ్వవలసిందే, రుణమాఫీ ఇవ్వవలసిందే. మల్లిగా నువ్వు ఉరేసుకోకపోయినా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయవలసిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి రుణమాఫీ ఆగస్టు వరకు చేయకపోతే నువ్వు నిరాహార దీక్ష చేయాలి. ఎక్కడ? అమరవీరుల స్తూపం వద్ద తీన్మార్ మల్లిగాడు అమర నిరాహార దీక్ష చేయాలి అక్కడ. ఎందుకంటే కేసీఆర్ పోతే బంగారం అవుతుంది తెలంగాణ, కేసీఆర్ దిగిపోతే బంగారం అవుతుంది తెలంగాణ, కేసీఆర్ తప్పించి ఎవరున్నా బంగారం అయిపోతుంది తెలంగాణ. ఇక నా మొగడు వస్తే మంచిగా ఉంటుంది తెలంగాణ అని ఈడే మల్లిగాడు వేషం కట్టాడు. మా మొగది ఇంత పొడుగున్నది అని చెప్పుకున్నావుగా, మరి అంత పొడుగున్న మొగోడు ఎందుకు రుణమాఫీ చేయలేదా ఈ 5 నెలల్లో? మరి అంత పొడుగున్న నీ మొగడు మరి ఎందుకు ఇస్తలేడా రైతు బంధు? అందరికీ ఇంకా 70 లక్షల మందికి రైతు బంధు రావాలి. మరి అంత పొడుగున్న నీ మొగడు రేవంత్ రెడ్డి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తలేడా అందరికీ? నీళ్ళు ఎందుకు ఇస్తలేడు పొలాలకి? పంటలు ఎండిపోతున్నాయి తెలంగాణలో. ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం ఉన్నది. కేసీఆర్ ఎందుకు ఊరేసుకుంటారా మళ్ళీగా? కేసీఆర్ ఎందుకు ఊరేసుకుంటాడు? రుణమాఫీ చేయకపోతే మీ లాగులిప్పి చంపుతారు ప్రజలు నీ తీన్మార్ మల్లిగాని లాగిప్పి చంపుతారు. తొండలు జొర్రిస్తారు అంటారుగా మీ మొగడు, గదే తొండల్ని మీ మొగనికి కూడా జొర్రిస్తారు తెలంగాణ ప్రజలు. రైతులు ఎవరు అధైర్యపడొద్దు. రైతులు చచ్చిపోతా అంటే అధైర్యపడద్దు, చచ్చిపోయినాక అధైర్యపడేది ఉన్నది. సచ్చినోడు వాళ్ళ కాడికేనే, నువ్వు అధైర్యపడొద్దని ఇక మళ్ళీ ఏం చెప్తాను. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టద్దు. మరి పో, ఏ బ్యాంకులో నువ్వు ఇట్లా ఒట్టే చెప్పుడు కాదు. ఎవడైతే మొన్న ఒక రైతు ఇంటికి వచ్చిండో బ్యాంకరు, ఆ బ్యాంక్ దగ్గరికి పోయి కుర్చేసుకొని కూర్చొని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తా రుణమాఫీ చేస్తా మీకు ఆగస్టు వరకు, నాది పూచి. ఒకవేళ నేను రుణమాఫీ చేయని ఎడల నా ఆస్తులన్నీ మీకు తాకట్టు పెడుతున్నాను, నీ ఆస్తులన్నీ తీసుకపోయి ఆ ఆస్తి పత్రాలన్నీ ఆ బ్యాంకులలో పెట్టి గప్పుడు అధైర్యపడద్దని చెప్పు ప్రజలకు, అప్పుడు అధైర్యపడద్దని చెప్పు రైతులకు. అవి గది ఒక్క లెక్క. వచ్చిగానే మైకు దొరికింది కదా అని ఎవరు అధైర్యపడకండి, రుణమాఫీ చేస్తా అంటే పంటలు ఎండిపోయి పంటలు నాశనమై రైతులు చచ్చిపోతా అంటే ఈ మాటలా? దొరల గడిలను కూల్స్తామని రాజకీయాల్లోకి వచ్చిన నువ్వా? ఏ గడి కూల్చినవయ్యా మరి? కాదు, రెడ్డిలు దొరలు రెడ్డిలలో దొరలు లేరా? విష్ణూరు రామచంద్రారెడ్డి దొర కాదా? నువ్వు దొర కాదా? దొరతనం అంటే ఏంది? ఇతరులను చిన్నతనం చేయడం, ఇతరులను కలవకపోవడం, అది దొరతనం. నువ్వు ఎడగలుగుతావు మరి? నువ్వు కూడా ఇవన్నీ కలుతలేవు. 6 నెలల్లో 6గురినైనా కలిసినవాను? ఎవరిని కలిసిన జర ఒక సామాన్య మానవుని కలిసిన ఫోటో ఉంటే జర ఆ ప్రజాభవన్ నుండి ఒక్కటి విడుదల చేసి జర. మల్లిగాకి లంగ మాటలు ఎందుకు రాసుకొచ్చినావురా మల్లిగా? ఈ దొంగ మాటలు ఎందుకు రాసుకొచ్చినావు? ప్రవీణ్కు 6 నెలల్లోనే దొర మంచోడయ్యాడా? మరి నీకు ఇప్పుడు ఎందుకు చెడ్డోడాయండి, ఎందుకు మంచోడాయండి? మీ బడేమియా మోడీ గారు నీకెందుకు మంచోళ్ళాయండి?